పూరా లోకల్. కుత్బుల్లాపూర్ గాజుల రామారం ప్రాంతంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ 2 రోజుల నుంచి కూడా హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడ అక్రమంగా కొంతమంది ఇక్కడ ఈ యొక్క ప్లేసులను అయితే కనుక ఆక్రమించారని చెప్పేసి వాళ్ళపైన ఇక్కడ ఇళ్ళను అయితే కొన్ని కూలగొట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం కొంతమంది స్థానిక ప్రజలు అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి వాళ్ళు ఉండేవారు, ఇక్కడ ఇవి ఎందుకు పడగొట్టేసి ఇక్కడ పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎన్నేళ్ళ నుంచి ఉండేవారు మీరు? తర్వాత ఈ స్థానిక మీ పక్కన మేమైతే మస్తు రోజుల నుంచి అందరం కలిసిమెలిసి ఉన్నామమ్మా. ఇప్పటి నుంచి ఏదో చాలా ఏళ్ళ కొద్ది ఉన్నాం. ఏళ్ళ కొద్ది నుంచి ఇక్కడ ఉన్నారు, ఇక్కడనే ఉన్నామమ్మా. బతుకుతున్నాము, కష్టాలు చేసుకుంటాము. ఎవరు డ్యూటీలకు వెళ్తారు, ఎవరి పనులు చేసుకునేది. మేము ఫస్ట్ రాయి కొట్టేటోళ్ళమమ్మా. రాయి కొట్టేది అంతా మేము. ఇంకా మా తాతల మా మామలు వాళ్ళు ఇంక ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే బతికినాము. ఇక అప్పటి నుంచి కొద్ది మంచి వేసుకుని తలంలోనే ఇప్పుడు అది ఎప్పటికి వస్తుంది హైడ్రా అక్కడ పెట్టేసారు కానీ కట్టమైసమ్మ దగ్గర అని అనుకున్నాం. ఇంక ఎట్లా చేస్తారని మేము కలగా అనుకోలేము కదమ్మా. కరెంటు వీకేసేసారు 3 గంటల నుంచి. కరెంటు వీకేసేసారు, మళ్ళీ కరెంటే లేదు, ఇప్పుడు ఏది లేదు. మాకు నీళ్ళు తెచ్చుకుంటుంది కూడా ఇప్పుడు బండ్లు కూడా రానికి కూడా భయపడతారు. ఇల్లు ట్యాంకర్ పంపించుకుంటుంది కూడా భయపడతారు. ట్యాంకర్స్ కూడా రావట్లేదు, ఏ వస్తలేవమ్మా ఇప్పుడు. మీ ఇంట్లో దగ్గర ఏది పడగొట్టారు? గోడతో పాటు ఇంకేం పడగొట్టేశారు? ఈ గోడతో సాటి ఇదంతా అలగొట్టేసారు. బాత్రూమ్ కూడా కళ్యాణాతం ఉంది, అది కూడా కూలగొట్టేశారు. అది కూడా కూలగొట్టేసారు. చెప్పారా మీకు ముందే? మాకు చెప్పలేరమ్మా, చెప్పకుండా వచ్చేసారు సడన్గా. ఎప్పటికి వస్తారు కదా, అక్కడ ఇంటర్ లైన్ కూడా కొట్టేసి వెళ్ళిపోతారు కదా అని అనుకున్నాం. ఇంత సడన్గా ఎంత ఇస్తారని మేము కలగా అనుకోలేదు. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఇంటిలో ఉంటూ చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఇళ్ళన్నీ కూడా కూలగొట్టేశారని చెప్పేసి అంటున్నారు. అవును, ఇళ్ళల్లో పనికి వెళ్తారు, డ్యూటీలకి పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారు. పొద్దున్న 6 గంటలకు పోయి 3 గంటలకు 4 గంటలకు వచ్చేస్తారమ్మా. ఇంకా డ్యూటీలకి నుంచి కూడా రారు. ఇంకా ఏదో పని చేసుకొని వచ్చి బతకదేరు. మరి ఇప్పుడు ఈ మొత్తం ఇల్లు మొత్తం కూలగొట్టేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటారన్న, ఎక్కడున్నారంటారు? ఇంకా చుట్టాల దగ్గర 2 రోజులు 3 రోజులు ఉంటారు. ఇంకేం చేస్తారు? ఇంకా పనులు అంటే వదిలిపెట్టేసుకొని ఏముంటాం. ఇంకా పనులు వదిలిపెట్టేసుకొని ఏముంటారు. కొంతమంది పనులకు కూడా మానేసేసారు. పనులు లేదు, బిండ్లు లేదు. మేము కూడా పని చేసుకున్నా, నేను కూడా పని మానేసి. ఏం పని చేసేవారు? నేనా జాడు కొట్టేసి మాపేసి వచ్చేదమ్మా. వస్తే బాసందం వేసి వస్తుంటున్నా. ఒక ఇంట్లో వంట వేసి వస్తాం. మరి ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా బతుకమ్మ పండుగల సంబరాలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ ఏమి అసలు కనిపించట్లేదు. ఒక సంబరం కూడా ఎవరో జరుపుకున్నట్టే కనిపించట్లేదు. ఇంట్లో మనుషులు కనిపించట్లేదు, ఎవ్వరు లేదమ్మా. ఇప్పుడు మంచి చేసుకున్నామో పెట్టినామో దెబ్బ చేసినాక ఇంకా మేము ఏం చేసుకుంటాం చెప్పు? ఎలా చేసుకుంటాం? ఫస్ట్ రోజు చేద్దాం. ఫస్ట్ రోజు చేసినాము. అక్కడ ఆడిర్రు, ఆడినాము. ఇంకా అందరం కలిసి ఆడేసి ఇంకా సండే నుంచి స్టార్ట్ పెడదాం ఇక్కడ మనమని మేము అనుకున్నాం. ఇంకా దగ్గర కట్టమైసమ్మ ఇట్లా అందరు దేవతలు ఉండరు కదా. ఇంకా మా ఇంట్లో పెద్దలకు కూడా పెట్టుకోవాలి కదమ్మా. ఇంట్లో పెద్ద మనుషులకు ఇంకా వాళ్ళకి నైవేద్యాలు అవన్నీ పెట్టుకోవాలి కదా. ఆకలి సాంపిజలు వేసుకొని అవి జల్లు వేసుకొని చేసుకుందామని, ముగ్గు ఇట అన్నీ చేసుకుందామని అంతే చేసుకున్నాం కూడా. చేసుకున్నాం 3 గంటలకు లేచి చేసుకున్నాం. అయితే కరెంటు పోతుంది వస్తుంది, ఊకెందుకు మనకెందుకు అని అంటే ఇంకా అందరు కలిసి లైన్గా ఉన్నారు. ఏమైందంటే ఏమో హైడ్రా వస్తుందంట, అంతా డిషుబుల్ బాగా తెచ్చారు. అక్కడ ఇది బాలాయి బస్తీ గుల్లగొట్టేసేసారని చెప్పారు. అక్కడ నుంచి ఇక్కడ వస్తారంటే కూడా మేము వచ్చేసారమ్మా. దందన పొద్దున్న 6 గంటలకు ఛాయ్ కూడా తగల, బెస్ట్ కూడా వెళ్ళేవి. ఏది అసలు 6 గంటలకే వచ్చేసి కూలగొట్టడం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా అన్ని కూలగొట్టేవి. మమ్మల్ని బయటికి లాగేసేసారు. లాగి మాకు బయట పెట్టారు. లాగిరు బయట పెట్టుడు లాగి బయట పెట్టుడు ఇదే అవుతుంది. ఇంకా లాగి బయట పెట్టుకానికి మేము ఇంకా లాగుకానికి చిన్న పిల్లల్ని నిడిచిపెట్టేసి చిన్న పాప సో ఇక్కడ మీ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇల్లు కూలు కొట్టేశారు. వాళ్ళు మీతో ఎలా ఉండేవారు? ఎన్నేళ్ళ నుంచి ఉండేవారు? అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళం. ఇక్కడ తెలంగాణ అందరూ మాది ఎవరేమి లేదమ్మా. మంచి ఇప్పుడు అందరం ఉంటున్నాం, బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం, చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకెవ్వరు లేరు. ఏం చేయలేకపోతున్నారు పండుగ.
ఈ రోజు కూడా చేసుకోలేదు మీరు. ఏం చేసుకోలేమ్మా. ఇంకా పూజ చేసుకొని దండం పెట్టుకున్నాం అంతే. ఏం చేస్తా, మా ఆయన కాళ్ళు పడిపోయినాయి. ఆయనకు పింఛన్ రాదు, ఏం రాదు. పింఛన్ రాలే? రాదు, ప్రభుత్వం నుంచి ఏమి రాదు. ఏం రాలేదమ్మా. ఏం రాదు, ఏం చేయదు. ఇంకా ఆయన అంతే. ఇంకా మరి ఎలా అమ్మా, ఎలా బ్రతకడానికి ఎలా, ఎవరు తెస్తారు? మీరు పని మానేశారు, మీ ఆయన గారికి పెన్షన్ రాదు, మరి ఎవరు చూస్తారు? ఎవరు చూడారమ్మా మమ్మల్ని, ఎవరు చూడరు, ఎవరు చూడరు. మేమే కష్టం చేసుకోవాలి, మేము బతకాలి. ఒక రోజు తప్పితే ఒక రోజు పనికి వెళ్ళి కష్టం చేసుకోవాలి. ఇంకా ఆయనక ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇట్లనే 200 300 ఇట్లా ఇచ్చిపోతాడు. ఇంకా అవే ఇంకా ఆయన బీడీలు తాగుతాడు, బీడికట్ట తెచ్చుకుంటాడు, ఆయన ఖర్చుకి వెళ్ళిపోతుంది. సో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు చిన్న ఇక్కడ మీరు? నేను 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. సో ఇక్కడ మీ ఇల్లు కూడా కూలగొట్టారా? ఎప్పుడు వచ్చారు, ఏ టైంకి వచ్చారు? పొద్దున్న 6 గంటలకు వచ్చారు. కూలగొట్టారా? చెప్పొచ్చారా? ముందు చెప్పారా ఎవరికైనా వస్తామని? అంటే ఒక రోజు ముందు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి. కరెక్ట్ వచ్చేసిర్రు సండే రోజు. మేమేమైనా బతుకమ్మ ఆడదామంటే ఏం ఆడలేదు. ఇంకా ఎవరిని ఆడయనియకుండా పొద్దున వస్తే రాత్రి సాయంత్రం 5 గంటలకు పోయి పొద్దు నుంచి ఇక్కడ ఇళ్ళన్నీ కూడా కూలగొట్టేశారు. ఒక 100 దాకా కూలగొట్టారు. 100 వరకు కూలగొట్టేశారా? మరి కూలగొట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీ పేరెంట్స్ కానీ మీరు కానీ? ఏం చేశారు? మేము బయటనే వండుకున్నాము 2-3 రోజులు. తర్వాత అటు బయట పడుకున్నారు చుట్టాల ఇంటికి అట్లా. మరి మీరు ఏం చెప్పలేదా ఆపమని? ఇది మీ ఇల్లు కాళ్ళ మీద మొక్కినాం, అవి ఇవి చేసినా ఆపలే. వాళ్ళు ఏమి వెళ్ళలేదా? మరి ఏమంటున్నారు, ఇల్లు ఏమో మీవి కాదు, అక్రమంగా కట్టుకున్నవి ప్రభుత్వ భూముల్లో, అందుకే కదా కూలగొట్టామని చెప్పి. కాదు, మేమే ఒక 1000-2000 కలిపి మట్టి పోపించుకొని మేమే ఇల్లు కట్టుకున్నారా? సో మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మా అమ్మ వాళ్ళు బయటనే ఉన్నారు. మరి బతుకమ్మ చేసుకుంటున్నారా ఈ 2 రోజుల నుంచి? చేసుకోవాలి. ఇప్పుడు కూడా జరగట్లేదు. జరగాలంటే ఇప్పుడు ఇటువంటి బాధలు జరుపుకుంటారు అక్క. ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఎవరు జరుపుకోవట్లేదు. ముందట జరుపుకుంటున్నారు. అక్కడికి వెళ్తున్నారా మరి చూడడానికి? పోవట్లేదు. సో ఇప్పుడు మీరు కూలగొట్టిన ఏరియాలో అయితే ఎవరు జరుపుకోవట్లేదా? కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు వచ్చి ఇట్లా కూలగొట్టే జరిగింది. అయితే ఇప్పుడు మేము ఎలా ఆడుకోవాలి? సో ఏమైందమ్మా, ఇక్కడ మీరు వచ్చి ఏం చెప్తున్నారు? ఏమైంది? మీ ఇల్లు కూల్చేసారా? రాయి కొట్టుకున్నామమ్మా, రాయి కొట్టుకొని బతికినాము. మా పెద్దల నాడు సంది రాయి మీదనే బతికినాం మేము, ఒడ్డెళ్ళం మేము. మరి గుంతలు తక్కలోతుండినా ఇక్కడ గుంతలు గుడుపుకొని చేసి ఈనాక తెల్లగా అయినాక దాని అనుకుంటే లగాని చురుకుతో చిన్న మీద పడి ఇల్లు గులగొట్టుడేనా? ఇక అది న్యాయమేనా? ఎప్పుడు కట్టుకున్నారు? ఇది ఏ సంవత్సరంలో కట్టుకున్నారు? ఆవు కేసీఆర్ ఉన్నప్పుడే మరి